ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, రావు గడియ, రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, అదృష్టము, జాతకము, జీవితము, యోగము. మీ జాతక ఫలితంలో చూసుకుంటే లక్ష్మీ దేవతని మీరు పూజించాల్సింది. కాబట్టి మీరు ఆదాయంలో చూసుకుంటే 5, ఖర్చులో 5, అవమానాలు 5, రాజపూజిత 3, అవమానాలు 3 కనబడుతుంది. మీ జాతక ఫలితంలో చూసుకుంటే శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. మీకు శని ప్రభావంలో నుంచి కుజుడు చేరాడు. దాని వల్ల మీరు ఏ దేవుణ్ణి పూజించినా, మీరు ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్యలు రావటం, చిన్న చిన్న సమస్య పెద్దగా కావటం, మనశ్శాంతి లేకుండా చేయటం, మీ కుటుంబంలో మీ భార్య భర్తలకి కొన్ని సమస్యలు, గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావటం, స్నేహితుడు కూడా వచ్చినా కూడా ఆ స్నేహితుడి వల్ల కూడా మీకు లేనిపోయిన చికాకులు రావటం, నష్టాలు జరగటం, బిజినెస్ లో గాని, వ్యాపారంలో గాని, చేసే కార్యక్రమంలో గాని, రియల్ ఎస్టేట్ లో గాని, కొన్ని చేసే పనులలో గాని మీకు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి.